వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్టర్నూన్ బ్రేకింగ్. పోలవరం జిల్లా విద్యార్థిని శివాని మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఘటన తనకు ఎంతో ఆవేదన కలిగించిందన్నారు ఆయన. శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు కష్టాలు వచ్చినా విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధైర్యంగా నిలబడాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 24న పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టేజ్పై సీఎం చంద్రబాబు ముందు ధైర్యంగా గలగలా మాట్లాడింది శివాని. ఆమె మాటలకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చప్పట్లు కొట్టి మరీ ప్రశంసించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, శివాని తన ఇంట్లో రేకుల షెడ్డుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా పీటీఎం 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 21 పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారు చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. చనిపోయే ముందు శివాని రాసిన సూసైడ్ నోటు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అమ్మా, నాన్న, మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నా, నేను బ్రతకడానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా, ఆ బాధను నేను ఒక్కదాన్నే మోయలేకపోతున్నా, అందుకే చనిపోతున్నా అంటూ సూసైడ్ నోట్లో రాసింది. దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి అందుబాటులో ఉన్నారు. కాంతి, అసలు ఏం జరిగింది? శివాని సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి తెలుస్తోందా? విజయ్, ఇటీవల పేరెంట్ టీచర్ మీటింగ్లో గలగల స్టేజ్ పైన మాట్లాడిన శివాని ఆత్మహత్య చేసుకోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి యువత ఏదైతే భవిష్యత్తు తరాలకు ఎంతో బాటను వేయాల్సినటువంటి యువత ఇలా నిరాశ నిస్పృహలతోటి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది అంటూ, ఇక ఆమె ఆత్మహత్య చేసుకుంటూ సూసైడ్ నోట్ ఏదైతే రాసిందో నోట్లో నాకు మిమ్మల్ని అందరినీ కూడా, అంటే తల్లి తండ్రిని ఉద్దేశిస్తూ రాసినటువంటి సూసైడ్ నోట్లో నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, మిమ్మల్ని అందరినీ ఇట్లా చేస్తున్నందుకు, కానీ నేను ఈ బాధను మోయలేకపోతున్నాను అంటూ కూడా ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె రాసినటువంటి లేఖ ఇప్పుడు పూర్తిగా తీవ్రంగా. కాంతి, ఇక్కడ శివానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ ఆత్మహత్య ఆమె ఎందుకు చేసుకుంది అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది అనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, తమ పాప ఎంతో బాగా చదువుతుంది, యాక్టివ్గా ఉంటుంది, కానీ ఎందుకు ఇట్లాంటి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రాసినటువంటి సూసైడ్ నోట్ని బేస్ చేసుకుని తల్లిదండ్రులతో కూడా విచారణ చేపడుతున్నారు. అలాగే స్కూల్లో ఆమె ఏమైనా ఇబ్బందులు పడుతుందా అనే విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంతి, ఇక్కడ శివానికి సంబంధించి ఏమైనా వేధింపులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? ఖచ్చితంగా వేధింపులు ఎదుర్కొన్నట్లుగా అయితే ఇప్పటి వరకు అయితే ఏం తెలియలేదు విజయ్. కాకపోతే ఆమె దేనికో, అంటే తీవ్రమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వడం కారణంగానే ప్రస్తుతం ఆమె సూసైడ్ చేసుకున్నట్లుగా అయితే ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. అయితే అది చదువులో స్ట్రెస్ ఫీల్ అవుతుందా, లేకపోతే స్కూల్లో ఏదైనా జరిగిందా, లేకపోతే ఆమెకి ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారా అనే అంశానికి సంబంధించినటువంటి విచారణ అయితే పోలీసులు చేపడుతున్నారు.